పొద్దున్న ఇదే కనుక జరిగితే ఆర్బీఐ నిబంధనల్ని ఇంకా వేరే ఏ సంస్థలు కూడా ఇలాంటి ఫైనాన్స్ సంస్థలు కానీ లేదంటే ఇలాంటి చిట్ ఫండ్ సంస్థలు కానీ ఇంకా ఆర్బీఐ నిబంధనలు పట్టించుకోకుండా పక్కన పెట్టేసే అవకాశం ఉండదు. అదే కనుక జరిగితే అప్పుడు అసలు మోసాలకి అసలు కథలు అప్పుడు స్టార్ట్ అవ్వ. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఆర్బీఐ నిబంధన పాటించాల్సి వచ్చింది. మొదటైతే అట్లా పాటించలేదు, దాని కారణంగానే మూసేశారు. కాబట్టి ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా ఇప్పుడైతే ఎవరిని అలౌ చేయరు. ఆ రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ పట్టించుకోలేదు, ప్లస్ అదే పత్రిక దాని స్థాయి దాని రేంజ్ని పట్టుకుని ఎవడికాడు భయపడ్డాడు, అది మొండిగా నిలబడ్డాడు, గవర్నమెంట్ రావడం మూలంగా నడిచింది. లేకపోతే కనుక ఆ రోజుల్లోనే శిక్ష పడి ఉండేది. అదే మామూలుగా అయితే కనుక ఏ మామూలు ఫైనాన్స్ కంపెనీ అయితే ఇప్పటికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కథ అంతా నడిపించేవాళ్ళు. ఇంకో లేదా వేరే రాష్ట్రంలో నడిచేది. మనకి ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా అదొక రాజ కుటుంబంలాగా వెలుగొందుతోంది కాబట్టి రాజగురువు గారి కుటుంబంలాగా నడుస్తోంది అది. దాంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడే చిన్న యాక్టివిటీ జరిగింది. ఆ తర్వాత వచ్చిన రోషయ్య దాన్ని వదిలేశాడు. తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి వదిలేశాడు వాళ్ళ పట్ల విధేయతతోనే. వాళ్ళు అలాగని చెప్పి ఏ రోజున కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అనుకూలంగా రాశారా? కాంగ్రెస్ని ఎప్పుడు పచ్చిబూతులే తిట్టారు, కాంగ్రెస్కి నెగిటివ్గానే ప్రచారం చేశారు. కానీ వీళ్ళు వ్యక్తి స్వార్థాలు చూసుకున్నారు, వ్యవస్థీకృతంగా దాని మీద యాక్షన్ తీసుకోలేకపోయారు. దానికి సాక్ష్యం ఎంతకాలం పట్టింది దాని మీద విచారించడానికి. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ ఉన్న ఇంటెన్సిటీ అన్నటువంటి దాన్ని క్లోజ్ చేసేసారు ఇక్కడ ప్రభుత్వాలు నేరుగా చెప్పినాయి కాబట్టి కేసు క్లోజ్ అయిపోవాలి.